హాయ్ హలో వెల్కమ్ టు భూమికా టీవీ. ఈరోజు మనం వచ్చేసి ఈ వీడియోలో ఏసిఎల్ రీకన్స్ట్రక్షన్, అలాగే ఎంసిఎల్ రీకన్స్ట్రక్షన్, పీసీఎల్ రీకన్స్ట్రక్షన్ జరిగినప్పుడు ఎటువంటి ఎక్సర్సైజెస్ చేయాలనేది మనం ఈ వీడియోలో క్లియర్ కట్ గా తెలుసుకుందాం. ఆల్రెడీ మనం వితౌట్ సర్జరీతో ఏసిఎల్ ఇంజురీస్, పీసీఎల్ ఇంజురీస్, ఎంసీఎల్ ఇంజురీస్ అయితే ఏం చేయాలనేది ఆల్రెడీ మనం వీడియో అనేది చేయడం జరిగింది. ఆ వీడియో వచ్చేసి మనకు 1 to 2 వీక్స్ అంటే సర్జరీ అయిపోయిన తర్వాత కూడా మీరు ఆ వీడియో చూసి ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. అది 1 to 2 వీక్స్ మీకు చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పబోయే ఇవి వచ్చేసి మీకు 2 to 4 వీక్స్ లో మీరు ఏం చేయాలా అనేది నేను ఎక్సర్సైజెస్ అనేది నేను క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. సో ఈ వీడియోని క్లియర్ కట్ గా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో అయిపోయిన తర్వాత మళ్ళీ 4 to 6 వీక్స్ ఎటువంటి ఎక్సర్సైజెస్ చేయాలి అనేది నేను క్లియర్ కట్ గా ఒక వీడియో చేయడం జరుగుతుంది. సో కావాలనుకున్న వాళ్ళు కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి నీ ఎక్స్టెన్షన్ ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్ అన్నమాట. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో వచ్చేసి 1 to 2 వీక్స్ ఎక్సర్సైజ్ లో వచ్చేసి మనం బాల్ ఇక్కడ ప్రెస్ చేసి హోల్డ్ చేసి పెట్టుకోవాలని నేను చెప్పాను అనమాట. సో ఇప్పుడు 2 to 4 వీక్స్ లో ఏం చేయాలంటే క్విక్ ఐసోమెట్రిక్ ఎక్సర్సైజ్ ఉంటుంది. సో ఇక్కడ హోల్డ్ అనేది చేయకూడదు, జస్ట్ మనం ఇట్లా ఫాస్ట్ గా 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా మనం 20 రిపిటేషన్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసి చాలా మందికి 2 వీక్స్ అయినా కూడా ఈ నీ అనేది ఇట్లా హైట్ లోనే ఉంటుంది అనమాట. ఇట్లా కిందికి వెళ్ళదు. సో కిందికి వెళ్ళదు అంటే 0 డిగ్రీ అంటే ఇట్లా ఫ్లాట్ గా అనేది అవ్వదు అనమాట. సో వాళ్ళ కోసం ఈ ఎక్సర్సైజ్ ఏం చేయాలంటే, సో మీరు ఇలా పడుకుంటారు కదా. సో పడుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఈ కాలు వచ్చేసి ఇట్లా క్రాస్ కి పెట్టేసేసి ఈ లెగ్ వచ్చేసి ఇలా స్ట్రైట్ పెట్టేసి మీరు ఏం చేస్తారంటే ఇది పైకి వేయపడు. ఇట్లా 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా మీరు 20 రిపిటేషన్స్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఎక్సర్సైజ్ కానీ మీరు రెగ్యులర్ గా చేస్తే మీకు ఈ నీ అనేది కంప్లీట్ గా ఎక్స్టెండ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో థర్డ్ ఎక్సర్సైజ్ వచ్చేసి క్వాడ్రిసిప్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అన్నమాట. సో దీనికి కావాల్సింది మీకు 1 kg వెయిట్ అనేది మీరు యాడ్ చేసుకోవాలి. సో ఇలా ఇప్పుడు నేను ఎలా చేస్తున్నానో అలా మీరు ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు, ఇది దొరుకుతుంది మీకు. సో ఇలా కాలికి ఇట్లా 1 kg వెయిట్ అనేది ప్లేస్ చేసేసి ఇలా 1 kg వెయిట్ అనేది ప్లేస్ చేసేసి మీరు ఇట్లా స్ట్రైట్ గా పడుకోవాలి. పడుకున్న తర్వాత ఈ లెగ్ ఫ్రీగా, అన్ఎఫెక్టెడ్ లెగ్ ఉంది కదా, ఫ్రీగా ఉండే లెగ్ ని ఇలా ఫోల్డ్ చేసి ఇది ఎఫెక్టెడ్ లెగ్ అనమాట. సో మనకి ఏసిఎల్ రీకన్స్ట్రక్షన్ జరిగిన కాల్ అనమాట. సో దీన్ని ఏం చేస్తారంటే ఇలా 20 రిపిటేషన్స్ చేయాల్సి ఉంటుంది. ఈ నీ అనేది మనం ఫోల్డ్ చేయకూడదు, స్ట్రైట్ గానే పెట్టాలి. ఇట్లా 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా మీరు ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీకు క్వాడ్రిసిప్ స్ట్రెంత్ రావడం జరుగుతుంది. ఫోర్త్ ఎక్సర్సైజ్ వచ్చేసి నీ ఫ్లెక్షన్ ఎక్సర్సైజ్ అన్నమాట. సో 2 వీక్స్ అయినా కూడా చాలా మందికి నీ అనేది 90 డిగ్రీస్ అనేది ఫ్లెక్స్ అవ్వదు అనమాట. సో వాళ్ళ కోసం ఈ ఎక్సర్సైజ్ ఇది కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. సో చాలా మంది చున్నీలతో వాటితో చేస్తారు. సో వాటితో చేయడం కంటే సో మీకు ఆన్లైన్ లో వచ్చేసి ఇట్లాంటి బ్యాండ్స్ అనేది దొరుకుతాయి. తెర బ్యాండ్ అంటే కూడా దొరుకుతుంది, లేదా ఎలాస్టిక్ బ్యాండ్ అంటే కూడా ఇస్తారు. సో ఇలా హ్యాండిల్స్ ఉండేవి మీరు తీసుకోవాలన్నమాట. సో దీన్ని సింపుల్ గా ఏం చేస్తారంటే ఇలా మీ కాలుకి ఇలా ప్లేస్ చేసేసుకోవాలి. సో ఇలా ప్లేస్ చేసేసుకొని సో దీన్ని ఇలా పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్న తర్వాత మీరు రొటేట్ తిరగాలన్నమాట. ఇప్పుడు నేను ఎలా తిరుగుతున్నానో అట్లా తిరిగేసిన తర్వాత ఎవరికైతే ఫ్లెక్స్ కాదో సో వాళ్ళు ఈ హ్యాండిల్ సహాయంతో ఇట్లా ముందుకు లాగినప్పుడు దీన్ని ఇట్లా కనుక్కోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10
సో ఇలా ఈ ఎక్సర్సైజ్ వచ్చేసి మీరు 20 టైమ్స్ చేయాల్సి ఉంటుంది. సో అలా చేయడం వల్ల మీ నీ అనేది 90 డిగ్రీస్ ఫ్లెక్స్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి స్టెప్ అప్ స్టెప్ డౌన్ ఎక్సర్సైజ్ అన్నమాట. మనకి ఏ కాలు అయితే ఏసియల్ రీకన్స్ట్రక్షన్ జరిగిందో సో ఆ కాలం వచ్చేసి మనం ఫస్ట్ పైకి ఇలా స్టెప్ మీద ప్లేస్ చేయాలన్నమాట. సో ప్లేస్ చేసిన తర్వాత మనం దీంతో ప్రెజర్ వేసి లేయాలి. సో ఇట్లా లేసిన తర్వాత మళ్ళీ స్టెప్ ఇంకో కాలుతో వచ్చేసి పైకి రావాలి. మళ్ళీ దిగేటప్పుడు ఏం చేస్తారంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం దీంతో పైకి ఎక్కాం కదా. సో నెక్స్ట్ అన్ఎఫెక్టెడ్ లెగ్ ని మళ్ళీ కిందికి ప్లేస్ చేసి మళ్ళీ దిగాలి. మళ్ళీ అగైన్ ఇట్లా 1 2 1 2 1 2 1 2. సో ఈ ఎక్సర్సైజ్ వచ్చేసి మీరు 10 టైమ్స్ మాత్రమే చేయాల్సి ఉంటుంది. పెయిన్ అలాంటిది ఏదైనా ఫీల్ అవుతుంటే ప్లీజ్ ఈ ఎక్సర్సైజ్ ని అవాయిడ్ చేయండి. ఈ ఎక్సర్సైజ్ వచ్చేసి మీరు మీ ఇంటి దగ్గర ఉన్న స్టెప్స్ తో కూడా చేసుకోవచ్చు, లేదంటే మీరు ఆన్లైన్ లో ఇలాంటిది స్టెప్ కూడా మీరు తీసుకోవచ్చు, ఫుట్ స్టెప్. లాస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి మినీ స్క్వాట్స్ అన్నమాట. సో ఈ మినీ స్క్వాట్స్ అనేది మనం 30 to 40 డిగ్రీస్ చేయాల్సి ఉంటుంది. సో దానికి కావాల్సింది మనకు జిమ్ బాల్ లేదా స్విస్ బాల్ అన్నమాట. ఇది మీకు ఆన్లైన్ లో దొరుకుతుంది. సో మీరు ఫ్లిప్కార్ట్ అమెజాన్ లో కూడా బై చేసుకోవచ్చు. సో ఇది చాలా సింపుల్. ఈ బాల్ వచ్చేసి మీరు ఇలా గోడకి ప్లేస్ చేసేసి సో ఇలా టర్న్ అయిపోయి, సో ఇక్కడ నేనే చేస్తున్నాను, అక్కడ మీకు చేయడానికి ఇబ్బంది ఉంటుంది కదా, మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ ఎవరిదైనా హెల్ప్ తీసుకొని ఇలా ప్లేస్ చేసుకోండి. ప్లేస్ చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్ ఇలా బ్యాక్ కి ప్లేస్ చేసుకున్న తర్వాత సో కాలు అనేది ఇలా దూరం పెట్టేసి జస్ట్ స్లోగా కిందికి 1 2 1 2 1 2 1 2. మీకు ఎంత వీలైతే అంతగానే చేయండి. స్టార్టింగ్ లో మీకు కొద్దిగానే బెండ్ చేయగలరా, కొద్దిగా ఇంత బెండ్ చేయండి, మళ్ళీ పైకి వచ్చేసి కొద్దిగా బెండ్ చేయండి, పైకి. ఇలా మీరు 20 రిపిటేషన్స్ చేయాల్సి ఉంటుంది. చూసారు కదా ఎక్సర్సైజెస్ అన్ని. సో ఈ ఎక్సర్సైజెస్ అన్ని మీరు నార్మల్ గా ఇంతకు ముందు నేను చెప్పాను కదా, ఆ వీడియోలో చెప్పిన ఎక్సర్సైజ్ తో పాటు ఈ ఎక్సర్సైజెస్ అన్ని కూడా చేయాల్సి ఉంటుంది. డైలీ మార్నింగ్, అలాగే ఆఫ్టర్నూన్, అలాగే ఈవినింగ్ 3 టైమ్స్ చేయడం ట్రై చేయండి. వీలైతే 4 టైమ్స్ కూడా చేయండి. మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. సో దీని తర్వాత మీకు ఎటువంటి వీడియోస్ కావాలో మీరు కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీకోసం ఆ వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. సో మీకు ఈ వీడియో కానీ హెల్ప్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.